హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి శారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్, అంటే ప్రీ ప్లీట్ చేసిన తర్వాత బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంట్రడక్షన్ చూసి ఏదో నేను ప్రో అనుకుంటున్నారేమో, నాకు కూడా ఫస్ట్ టైమే ఇది. సో నేను ట్రై చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా ట్రై చేసేయండి. సో ఫస్ట్ అయితే మనం శారీ ఇట్లా ఒక రౌండ్ తీసుకొని చెస్ట్ పార్ట్ వరకు లెంత్ చూసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకోండి. నెక్స్ట్ అలానే పైటంచు మనకి ఎంత పొడుగు కావాలి అనేది చూసుకొని అక్కడ ఒక పిన్ చేసుకోండి. అంటే భుజం దగ్గర నుంచి చూసుకుంటే ఎంత హైట్ కావాలో చూసుకొని ఒక పిన్ చేసుకోండి. నెక్స్ట్ అలానే ఒక రొటేట్ చేసి, అంటే ఈ సైడ్ మధ్యలో కుచ్చులకు కూడా మనకు కావాలి కదా, అది నా బెల్లీ పాయింట్ నుంచి కొంచెం సైడ్కి తీసుకొని పెట్టి అక్కడ ఒక పిన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్, మనకి పైటంచు స్టెప్స్ పెట్టుకోవడం అనమాట, అంటే ప్లీటింగ్ చేసుకోవడం. సో ఇది మాత్రం ఫస్ట్ ప్లీట్ ఒక్కటే కొంచెం పెద్దగా పెట్టుకొని మిగతా ప్లీట్స్ ఎంత చిన్నగా పెట్టుకున్నా పర్లేదు, అంటే మీకు ఎలా పెట్టుకోగలిగితే అలా, ఓకేనా? సో అలా పెట్టుకున్న తర్వాత ఏదైనా డోర్ కానీ బెడ్కి కానీ అది అంటే మనం గట్టిగా లాగినా సరే రాకుండా నేనైతే డోర్ బ్యాక్ సైడ్కి పెట్టి ఇట్లా సెక్యూర్ చేసి దాన్ని ఇట్లా స్టెప్స్ అన్నీ నీట్గా ప్లీట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎక్కడికక్కడ పిన్స్తో సెక్యూర్ చేసుకోండి, ఎందుకంటే మనం చేసినవి మూవ్ అవ్వకుండా ఉంటాయి. నేను తీసుకున్న శారీ కొంచెం టఫ్ ఉంది, ఎందుకంటే అది కుప్పడం శారీ కదా, జారిపోతూ ఉంది అనమాట. సో ఎక్కడికక్కడైతే నేను సెక్యూర్ చేసుకున్నా. మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఇట్లా పైటంచు ఎంత పొడుగు కావాలో ఆ పిన్ వరకు చూసుకొని పెట్టుకోండి, ఓకేనా? లెంత్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ ఒక పిన్ ఆల్రెడీ స్టార్టింగ్ పెట్టుకున్నారు. ఒకవేళ మళ్ళీ ఏమైనా అనిపిస్తే అటు ఇటుగా మళ్ళీ చెక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనం ప్లీటింగ్ చేసేసి ఐరన్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకుందామన్నా అది కొంచెం మళ్ళీ పెద్ద ప్రాసెస్. ఎందుకంటే ఐరన్ చేశాక ఆ ప్లీట్స్ అనేవి అన్నీ ఇలా సరిసమానంగా అయిపోతాయి కదా, దాని తర్వాత ఇంక మనం ఎన్ని తిప్పలు పడినా అది అవ్వదనుకోండి, చాలా కష్టం. అలానే ఇక్కడ మనం మిడిల్ ప్లీట్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ అన్నీ ముందే సెక్యూర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సో ఐరన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఐరన్ చేసేటప్పుడు కూడా కొంచెం కష్టమే ఉంటుంది, బట్ స్టిల్ ట్రై చేయండి ఒకసారి, బాగానే ఉంది. అంటే మనకి ఈజీగా ఉంటుంది కదా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. నాకైతే ఏం ఫంక్షన్స్ లేవు, జస్ట్ ట్రై చేద్దాం, ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది, అందుకు ట్రై చేశాను. సో అలా ప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా డ్రేప్ చేసి చూడండి కరెక్ట్గా వస్తుందా లేదా. రాకపోతే సరి చేసుకోవచ్చు ఇప్పుడే ఈ టైంలోనే, ఎందుకంటే ఐరన్ చేశాక చెప్పాను కదా ప్లీట్స్ అన్నీ అణిగిపోతాయి కదా, సో అప్పుడు బాగోదన్నమాట. సో ఇలా ప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఐరనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర స్ట్రైట్నర్ ఉంటే స్ట్రైట్నర్తో కూడా చేయొచ్చు. నా దగ్గర స్ట్రైట్నర్ లేదు, నేను ఐరన్ బాక్స్తో చేస్తున్నాను. ఇదే ఈజీ అనుకోండి, ఐరన్ బాక్సే. అంటే నాకు తెలియదు స్ట్రైట్నర్తో అయితే ఎలా ఉంటుందో. నెక్స్ట్ అలా కింద వరకు చేసిన తర్వాత పిన్ కింద నుంచి మనము లాస్ట్ పిన్ సెక్యూర్ చేసుకున్నాం కదా భుజం వరకు, అక్కడి నుంచి ఇలా మనం కొంచెంగా డివైడ్ చేసుకోవచ్చు. ఇలా డివైడ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఐరన్ చేసుకోవచ్చు నీట్గా చిన్న గ్యాప్స్తో, ఓకే? చిన్న గ్యాప్స్తో మనం ఇట్లా సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే మనకి ఇట్లా చెస్ట్ పార్ట్ దగ్గర ఇలా వస్తాయి కదా ప్లీట్స్ అన్నీ కనిపించేలాగా, సో ఆ పార్ట్ అనమాట ఇది. సో అలా ఐరన్ చేసి పెట్టుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది. బట్ ఇది ఐరన్ చేసిన తర్వాత ఫోల్డింగ్లో కొద్దిగా కష్టం ఉంటుంది, ఎందుకంటే నేను కొంచెం టఫ్గానే ఫీల్ అయ్యాను. సో ముందే చెప్తున్నాను మీకు, ఇది చేసిన తర్వాత లాస్ట్ ఫోల్డింగ్ కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అంటే బాక్స్ ఫోల్డింగ్ అని చెప్పాను కదా, అది కొంచెం టఫ్ అనిపించింది నాకు. ఇలా ప్లేట్స్ కొంచెం డివైడ్ చేసిన తర్వాత ఒకసారి షోల్డర్ పైన వేసుకొని చూడండి, అంటే మనకి ఎక్కడ వరకు కావాలో కొంచెం అక్కడ వరకు సెపరేట్ చేసుకొని ఐరన్ చేసుకోవచ్చు. సో అది నాకైతే కరెక్ట్గా చేశాను, ఇంక సరిపోతుంది నాకు. సో అది చూసుకొని అక్కడ ఇంకా మనం ఐరన్ చేసాం కాబట్టి సెపరేట్గా వాటిని పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను అనమాట. సో మూవ్ అవ్వకుండా ఉంటాయి, ఎందుకంటే మనం అంత కష్టపడి చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఇవి మిడిల్ ప్లేట్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా ఒకసారి సరి చేసుకుంటూ మధ్యలో పిన్స్ పెట్టుకోండి. సో ఐరన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది.
సో ఇక్కడ కుర్చీలు కదలకుండా కొద్దిగా ఒకసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోండి. అంటే మొత్తం చేయకండి, అంటే ఆ లోపల కుర్చీలు నలగకుండా ఓన్లీ ఈ ఎడ్జెస్, అంటే నా సైడ్ ఉన్న ఎడ్జెస్ మట్టుకే ఐరన్ చేసుకోండి. నేను మొత్తం చేసేసాను. సో తర్వాత మనం ప్లీట్స్ కొంచెం సెపరేట్ చేశాక అది కొంచెం కష్టమవుతుంది. సో అందుకని చెప్పి ఓన్లీ ఫ్రంట్ పార్ట్, అంటే అణిగి ఉంటాయి కాబట్టి కొంచెం మనం చెప్పినట్టు వింటాయి. అందుకని చెప్పి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చేయండి. అంటే నేను కూర్చున్న సైడు ఇట్లా మనకి ముందుకు కనిపిస్తాయి కదా, ఆ ప్లీట్స్కే మనము కొంచెం ఐరన్ చేయండి. సో ఐరన్ చేసాం కాబట్టి ఇప్పుడు పిన్స్ ఫస్ట్ది సెకండ్ది రిమూవ్ చేసేసి పక్కన పెట్టండి. అన్నీ తీస్తే మీకు కష్టంగా అనిపిస్తే ఫస్ట్ 2 ఓపెన్ చేసి నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీల్ని ఇలా సెపరేట్ చేసుకోండి. అదిగో చూడండి. సో ఇలా సెపరేట్ చేసుకొని అప్పుడు పిన్తో సెక్యూర్ చేసుకోండి. సో అలాగే పైన ఎలా చేసామో అలానే కింద పిన్స్ కూడా రిమూవ్ చేసి కింద కూడా మనం సెపరేట్గా చేసుకోవాలన్నమాట. ఈ సెపరేషన్లోనే నేను చెప్పాను కదా ముందు, లోపలికి ఐరన్ చేయకండి అని చెప్పి. లోపలికి ఐరన్ చేస్తామనుకోండి కొంచెం టఫ్ అవుతుంది, అంటే చాలా టైం టేకెను. సో అందుకే ఓన్లీ ఎడ్జెస్ మటుకే మిమ్మల్ని ఐరన్ చేయమని చెప్పింది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయకండి. సో మెల్లిమెల్లిగా ఐరన్ కూడా కంప్లీట్ చేసుకోండి. కింద కూడా అది ఇట్లా నీట్గా సరి చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ పెట్టిన తర్వాత అక్కడ ఒక ఐరన్ చేసేసి మళ్ళీ పిన్తో సెక్యూర్ చేసుకోండి. సో దట్ మూవ్ అవ్వకుండా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఓకే. బాక్స్ ఫోల్డింగ్ అయితే కొంచెం కష్టమనే చెప్పాలి, ఎందుకంటే నేను చూస్ చేసుకున్న శారీ చాలా సిల్కీ ఉంది. సో నా మాట అస్సలు వినలేదు. సో అందుకని కొంచెం టఫ్గా అనిపించింది. దట్టు నేను పైటంచు దగ్గర ఇట్లా చెస్ట్ పార్ట్ దగ్గర కూడా ప్లీట్స్ సెపరేట్ చేసి పెట్టాను కదా, సో అందుకని కొంచెం కష్టంగా అనిపించింది నాకు. సో మీ దగ్గర ఏదైనా శారీ కవర్ ఉంటే మెల్లిగా ఫోల్డ్ చేసుకొని ఆ శారీ కవర్లో ప్యాక్ చేసి పెట్టుకోండి. సో దట్ మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఎలా అయితేనే ఏదో ఒకలా కష్టపడి శారీని అయితే నీట్గా ప్రీప్లీట్ చేసి ప్రీప్లీట్ చేయడం ఈజీగానే అనిపించింది. బాక్స్ ఫోల్డింగ్ ఒక్కటే నాకు కొంచెం టఫ్ అనిపించింది, ఎందుకంటే శారీ చాలా డెలికేట్గా ఇట్లా మూవ్ అయిపోతూ ఉండేది అనమాట. టిష్యూ శారీస్ అంటున్నారు కదా, సో అలానే ఉంది. ఇది ఫ్యాబ్రిక్ కొంచెం కష్టంగా అనిపించింది. హౌ టు డ్రేప్ ఏ ప్రీప్లీట్ శారీ. సో ప్రీప్లీట్ చేసిన శారీని కట్టుకోవడం ఎలా అనేది తెలియకపోతే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ మేక్ ఎ వీడియో. సో ఆఫ్టర్ మెనీ ట్రయల్స్ చాలా కష్టపడితే బాక్స్ ఫోల్డింగ్ కూడా చేసేసాను. అంటే ఈ ప్రీప్లీటింగ్ అనేది కొంచెం ఈజీగానే అనిపించింది, కానీ ఈ బాక్స్ ఫోల్డింగ్ మాత్రం చాలా టఫ్గా అనిపించింది నాకు. So pre-pleating and box folding. So this is the pre-pleating saree. కొంచెం హార్డ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది కొంచెం టిష్యూ మిక్స్డ్ కుప్పడం శారీ కదా. సో దానివల్ల చాలా సిల్కీగా స్మూతీగా ఉండడంలో అది ఇట్లా మూవ్ అయిపోతూ ఉండేదన్నమాట. బట్ స్టిల్ అది ఫైనల్ అవుట్పుట్కి వచ్చేసరికి బాగానే వచ్చింది. సో ఈ వీడియో మీకు అర్థమైంది, చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్. And don't forget to subscribe to my channel and don't forget to hit the bell icon, because నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సింది. Bye bye, see you in the next video.